మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఒక ముఖ్యమైన ఫ్రెండ్ని చూడ్డానికి. 1947లో మనకి స్వాతంత్ర్యం లభించింది. ఆపై మనకు కొత్త స్నేహబంధం ఏర్పడింది. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలా? బ్యాంక్ ఆఫ్ బరోడా మీకు స్వాగతం పలుకుతోంది. చూడండి, లక్ష్మి కుమార్తె లక్ష్మి అనే పేరుతో పిలువబడింది. అదేవిధంగా తండ్రి బాధ్యత కూడా పెరిగింది. ఈ పరిస్థితులలో తాతగారి అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. నమ్మకస్తుడైన మిత్రునితో మనవరాలికి కావలసిన ఎఫ్డీని వేశారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. గ్రామంలోనే మొదటి కుమార్తె పాఠశాలకు వెళ్తోంది. లక్ష్మి మొదటి స్థానాన్ని సాధించగా కళాశాల ఫీజు అధికమయ్యింది. కానీ తాతగారు చేసిన ఎఫ్డీ వల్ల ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఆల్ ద బెస్ట్. గ్రామంలోనే మొదటి ఇంజనీర్గా అడుగుపెట్టిన లక్ష్మికి తోడుగా నిలబడిన కుటుంబ సభ్యులు. కలలైనా సరే, బాధ్యతలైనా సరే, ఇంతవరకు నేను నెరవేర్చే విషయంలో ఫెయిల్ అవ్వలేదు. శాలరీ అకౌంట్ కోసం లక్ష్మి పాత పద్ధతినే అనుసరించింది. నా బ్యాంక్. అదే విధంగా లక్ష్మికి తన జీవిత భాగస్వామి కూడా దక్కాడు. మీ హోమ్ లోన్ అప్రూవ్ అయ్యింది. ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్ సాయం వల్ల తన తాతగారి కల సాకారమయ్యింది. తాతయ్య, మీరెందుకని మన కోసం ఒక అందమైన ఇల్లు కట్టలేదు? నా బంగారు తల్లి, అది నువ్వే మన కోసం నిర్మిస్తావు. ఆపై లక్ష్మి ఇంటికి మరొక లక్ష్మి అడుగుపెట్టింది. ఆ చిట్టి లక్ష్మి తండ్రి సాయం లేకుండానే ఎదగసాగింది. విదేశాలలో చదవడానికి తల్లి పొదుపు సహకరించలేదు. అమ్మ తన స్నేహితునికి ఫోన్ చేసింది. ఆ తర్వాత క్షణాలలో ఎడ్యుకేషన్ లోన్ లభించింది. చిట్టి లక్ష్మికి విదేశాలలో వచ్చిన ఉద్యోగాన్ని కాదనుకుని వచ్చింది. ఎందుకంటే తను బిజినెస్ చేయాలనుకుంది. దేశ భవితవ్యం కోసం బిజినెస్ చేయాలనుకుంది. బిజినెసా? ఏం బిజినెస్? ఏముంది, మనం తరతరాలుగా చేస్తున్నదే. తల్లి తోడు నీడా లేని సమయంలో చిట్టి లక్ష్మికి ఫ్యామిలీ ఫ్రెండ్ నుండి ఫోన్ వచ్చింది. మ్యామ్, నేను బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మాట్లాడుతున్నాను. నమ్మకస్తుడైన స్నేహితుడు తన తల్లి పొదుపుని కూతురికి చేర్చాడు. అదీ కాక బిజినెస్ లోన్ ఆఫర్ కూడా ఇచ్చి తనని బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ని కూడా చేశాడు. బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గోస్ టు వేది జోషి. ఈ రోజు నాకు ఈ అవార్డు దక్కింది. అదెలా అంటే, ఒక ముఖ్యమైన స్నేహితుడు నన్ను ఆదరించినందువల్ల. నమ్మకమే పునాది, భవిష్యత్తు మనది. బ్యాంక్ ఆఫ్ బరోడా, సర్వింగ్ జనరేషన్స్.